కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికలు జరగటానికి కొద్ది నెలల ముందు దేశాన్ని జెన్జీ ఉద్యమం ఊపేసింది. భారతీయ జనతా పార్టీకి జెన్జీ ఉద్యమం ఒక భారీ షాక్నిచ్చింది. బీహార్లోని బంకీపూర్లో ఈ షాక్ బీజేపీ తన కంచుకోటనే కోల్పోయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది ఈ జెన్జీ ప్రభావంతో అన్న గుబులు బీజేపీలో మొదలైంది. జెన్జీ ఎఫెక్ట్తో బీజేపీని ఓడించగలమన్న ఆశలు కూడా విపక్షాలలో చిగురిస్తున్నాయి. కులాల లెక్కలు, మతాల లెక్కలేసుకునేటువంటి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ జెన్జీ లెక్కలేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆ కులాన్ని తమ వైపు తిప్పుకోవాలా, ఈ మత భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలా, ఈ మత ఓటు బ్యాంకును సమీకరించుకోవాలా అనే వ్యూహాలు చేసే రాజకీయ పార్టీలు ఈ యువతను ఎలా ఆకర్షించాలని తలలు పట్టుకుంటున్న సమయాన్ని చూస్తున్నాం. కారణం ఏంటి మరి? ఉత్తరప్రదేశ్లో జెన్జీ ఎందుకింత కీలకం? కాస్తంత గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతుంది. యూపీ ఉత్తరప్రదేశ్లో టోటల్గా 13 కోట్ల ఓటర్లు ఉన్నారు, 13 crore ఓటర్స్. ఇందులో జెన్జీ 2.07 crore. జెన్జీ అంటే 1996 నుంచి 2012 మధ్య కాలంలో పుట్టినవారు. అంటే బిలో 30 years ఉన్న ఓటర్లు 2,07,00,000. ఈ 2,07,00,000 అంటే నియర్లీ 15%. ఏ కులం బ్లాక్ కూడా ఈ స్థాయిలో ఓటింగ్ ఉండదు. మళ్ళీ ఈ యంగ్ జెన్జీ ఓటర్లను కులాలతో, మతాలతో, పెద్ద పెద్ద ర్యాలీలతో, మీరు బాటిళ్లతో, బిర్యానీ పొట్లాలతో ఆకర్షించడం కష్టం అనేటువంటి భయం కూడా పట్టుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చెలరేగిన జెన్జీ చైతన్యం. సో ఎందుకని ఈ పరిస్థితి అంటే మీరు చూడండి, 15% ఓటింగ్ అంటే ఒక 3 to 5% ఓటింగ్ అటు ఇటు అయిందనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఫలితాలే మారిపోతాయి. అంటే ఉత్తరప్రదేశ్కు ఉన్న కాంపిటేటివ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎలక్షన్స్, ఓటు సీట్ కన్వర్షన్ డైనమిక్స్ కనుక మీరు చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది. దాని కొరకు కాస్త చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. 2012 ఎలక్షన్స్తో మొదలు పెడదాం. 2012లో బీహార్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులు సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ, బీఎస్పీ. ఇంకా అప్పటికి బీజేపీ ఎమర్జ్ కాలే. సో ఈ బీజేపీ ఉత్తరప్రదేశ్లో పోస్ట్ మోడీ ఫినామినన్గా మాత్రమే ఎమర్జ్ అయింది. సో 2012లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్పీకి 29.15% ఓటింగ్ వచ్చింది, 29% కాస్త ఎక్కువ. ఇక బహుజన్ సమాజ్ పార్టీకి 25.91% వచ్చింది, అంటే 26% కన్నా కాస్త తక్కువ. ఈ రెండు పార్టీల మధ్య తేడా కేవలం 3.24%. కానీ సీట్ల తేడా చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 29.15% ఓటు తెచ్చుకున్న ఎస్పీకి 224 సీట్స్ వచ్చాయి 2012 ఎన్నికల్లో. 25.91% ఓటు తెచ్చుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బీఎస్పీకి కేవలం 80 సీట్స్ మాత్రమే వచ్చాయి. అంటే కేవలం 3.24% ఓటు డిఫరెన్స్ ఉంటే సీటు డిఫరెన్స్ ఏకంగా 1/3. 224లో మీకు 80 అంటే కాస్త 1/3 కన్నా ఎక్కువ అనుకోండి. కానీ మీకు ఎంత డిఫరెన్స్ ఉంది? 144 సీట్ డిఫరెన్స్. అంటే 3%, 3% ఓటింగ్ తేడాస్తే 144 సీట్స్ మారిపోయాయి. ఎస్పీకి ఆధిక్యత వచ్చింది. సో ఇది ఇప్పుడు జెన్జీ ఎఫెక్ట్తో భయపెడుతున్నది. నేను మీకు మొదట్లో చెప్పాను. సో జెన్జీ 13 కోట్లు, 13 crore ఉత్తరప్రదేశ్లో 2 crore పైన ఉంటారు, 15% అని. ఈ 15%లో గనక 3% ఓటింగ్ ఎక్కువ తెచ్చుకోగలిగితే ఇక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న ముస్లిం యాదవ్ కాంబినేషన్, నాన్ యాదవ్ ఓబీసీస్, అప్పర్ కాస్ట్, నాన్ చమర్ దళిత్ లేదా దళిత్ ఓటు అంటూ
సమాజ్వాదీ పార్టీ, బీజేపీ, బీఎస్పీ తమ కులాల లెక్కలు వేసుకుంటూ ఇప్పటి వరకు జీవిస్తున్నాయి. ఇప్పుడు భయం ఏంటంటే ఈ జెన్జీ ఎఫెక్ట్ వల్ల ఒక 3% ఓటింగ్ అయినా కూడా 144 సీట్సే తారుమారైనటువంటి చరిత్ర ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మనకు కనిపిస్తోంది. ఇక 2012 ఎన్నికల్లో బీజేపీకి 15% సీట్ ఓటింగ్ వచ్చింది, 47 సీట్స్ వచ్చాయి. ఇది 2012 కదా సార్, ఎన్నికల్లో 14 ఏళ్ల తర్వాత మారిపోతాయి అనుకోవచ్చు మీరు. అందుకే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ డేటా కూడా చూద్దాం. నేను ఈ జెన్జీ ఎఫెక్ట్ అర్థం చేసుకోవటానికి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే 2022లో జరిగాయి. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రధానమైన పోటీ బీజేపీకి సమాజ్వాదీ పార్టీ నాయకత్వంలోని కూటమికి మధ్య జరిగింది. ఈ రెండింటి మధ్య తేడా అంటే బీజేపీ కూటమి ఎన్డీఏకు సమాజ్వాదీ పార్టీ నాయకత్వంలో ఉన్న అలియన్స్కు మధ్య తేడా ఎంత తెలుసా? ఓట్ల తేడా 7.22, అంటే 2012 కన్నా కాస్త ఎక్కువే, 7.22% తేడా. కానీ సీట్ల తేడా మీరు చూడండి, 148 సీట్స్ తేడా వచ్చింది. 148 సీట్స్ అంటే కేవలం 7% తేడా వస్తే ఇక్కడ 148 సీట్స్ వచ్చింది. అంటే ఓటింగ్ అంతకుముందు 3% తేడా వస్తేనే 144 వచ్చింది. కానీ ఇప్పుడు కాస్త పోటీ ఈ రెండు పార్టీల మధ్య రెండు కూటముల మధ్య కన్సాలిడేట్ అయింది. బీఎస్పీ బలహీనపడడం వల్ల ఈ రెండు పార్టీల మధ్యనే బలమైన పోటీ ఉన్న, అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితి పోలిన సిచ్యువేషన్ 2022లో ఉండే. మీకు 2022 ఓట్ల శాతము, సీట్ల సంఖ్య కూడా చెప్తాను. బీజేపీకి 43.82% ఓటింగ్ వచ్చింది. 43.82, 273 సీట్స్ వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ లెడ్ అలియన్స్ ఎస్పీ నాయకత్వంలోని కూటమికి 36.60% ఓటింగ్ వచ్చింది. సీట్లు కేవలం 125 మాత్రమే వచ్చాయి. అంటే 7.22% ఓటు డిఫరెన్స్ ఉంటే సీటు డిఫరెన్స్ 148 ఉంది. అంటే ఈ రెండు ఎన్నికలు, రెండు సినారియోలు, మూడు పార్టీల మధ్య పోటీ ఉన్న సమయంలో 2012 చెప్పాను, మోర్ రీసెంట్గా 2022లో చెప్పినా కూడా 3 to 5% ఓట్ల తేడా వస్తే అసలు సీట్లు గల్లంతైతాయి, రిజల్ట్సే గల్లంతైతాయి. ఇంత తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. బంకీపూర్లో చూశాను, నితిన్ నబీన్ పోటీ చేసిన సీట్లో జెన్జీ ఎఫెక్ట్ ప్రభావము ఏ స్థాయిలో ఉంది. అంతా జెన్జీ ఎఫెక్ట్ అనలేం, కానీ బీజేపీకి 25% ఓటింగ్ తగ్గింది అక్కడ. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న 2 కోట్లకు పైగా ఉన్న 15%గా ఉన్న ఈ జెన్జీ ఎవరి కొంప కొల్లేరు చేస్తుందా అన్న భయం ఇవాళ రాజకీయ పార్టీల్లో మొదలైంది. మీకు ఇప్పటి వరకు ఓటు డిఫరెన్స్, సీట్ డిఫరెన్స్ వల్ల జెన్జీ ఎఫెక్ట్ ఏ రకంగా రిజల్ట్స్ను గల్లంతు చేయవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఇంకో డైమెన్షన్స్లో కూడా మీకు జెన్జీ ఎఫెక్ట్ చెప్తాను. అదేంటంటే ఒక రాష్ట్ర వ్యాపితంగా ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి కన్నా కూడా పోటీ ఎప్పుడు కూడా ఈచ్ కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. మన ఎన్నికల విధానం ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ కనుక ఏ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా ఆ ఎమ్మెల్యే గెలిచిపోతాడు. ఉత్తరప్రదేశ్లో 2022 ఎలక్షన్స్ తీస్తే 99 సీట్స్ క్లోజ్లీ ఫాట్ ఎలక్షన్, అంటే చాలా దగ్గర పోటీ జరిగింది, గట్టి పోటీ జరిగింది. క్లోజ్లీ ఫాట్కి ఇచ్చే నిర్వచనం ఏంటంటే బిలో 10,000 ఓట్ల తేడాతో గెలిచారు. 1,000 to 10,000, 1000 నుంచి 10,000 ఓట్ల మధ్య తేడాతో గెలిచిన సీట్లను క్లోజ్లీ ఫాట్ సీట్లుగా లెక్కేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక 4,000-5,000 ఓట్లు అటు ఇటు అయితే మొత్తం ఎన్నికే మారిపోతుంది. ఇలాంటి 99 సీట్స్ క్లోజ్లీ ఫాట్ ఉంటే ఇందులో లాస్ట్ ఎలక్షన్స్ 2022 లెక్కలు చెప్తున్నాను, ఇందులో 55 సీట్స్ బీజేపీ గెలిచింది. అంటే ఈ క్లోజ్లీ ఫాట్ ఎలక్షన్స్లో క్లియర్గా బీజేపీ ఈజ్ ఆన్ ది అడ్వాంటేజ్. సమాజ్వాదీ పార్టీకి 55 సీట్స్ మాత్రమే వచ్చాయి,
సమాజ్వాదీ పార్టీ 35 సీట్స్ మాత్రమే వచ్చాయి. బీజేపీకి 55 వస్తే ఎస్పీకి 35 వచ్చాయి. అంటే ఈ 99లో ఈ రెండు పార్టీలే 90 సీట్స్ తెచ్చుకున్నాయి. ఇక మిగతా 9 సీట్స్ ఇతర పార్టీలు పంచుకున్నాయి. రాష్ట్రీయ లోక్దల్ 3 సీట్స్, ఇప్పుడు అది ఎన్డీఏలో భాగం. అలాగే సంజయ్ నిషాద్ పార్టీ, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చెరో 2 సీట్స్, కాంగ్రెస్ బీఎస్పీలు చెరో 1 సీట్ తెచ్చుకుంది. అంటే క్లియర్గా క్లోజ్లీ ఫాట్ సీట్స్ 99 సీట్ ఎలక్షన్ ఉంటే, అంటే 10,000 ఓట్ల లోపు మార్జిన్తో గెలిచిన సీట్లలో క్లియర్గా బీజేపీనే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఇప్పుడు బీజేపీకి ఈ జెన్జీ ఎఫెక్టు ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. అందువల్ల ఈ జెన్జీ ఎఫెక్ట్తో ఒక కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు కోల్పోయినా కూడా అసలు అది మామూలు ప్రభావం చూపదు రిజల్ట్స్ పైన అనేది ఆందోళన బీజేపీలో కనిపిస్తోంది. ఇక బీజేపీకి టెన్షన్ పుట్టిస్తున్న మూడవ డైమెన్షన్ కూడా చెప్తాను. అసలు యంగ్ ఓటర్స్ ఎవరికి ఓటు వేస్తూ వచ్చారు గత ఎన్నికల్లో? మీరు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ డేటా, ఇతర సర్వే సంస్థల డేటాను గనక చూస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. ఏంటి మనకు నియర్లీ 85% ఆఫ్ ది యంగ్ ఓటర్స్ బీజేపీకి ఓటు వేశారు 2014 లోక్సభ ఎలక్షన్స్లో. అంటే చూడండి, నేను మొదటి చెప్తున్నాను, యంగ్ ఓటర్ జెన్జీ మొదటి నుంచి మోడీ కాన్స్టిట్యున్సీ, బీజేపీ కాన్స్టిట్యున్సీ, బీజేపీ కోర్ ఓటే దెబ్బతిన్నది అని. మీరు బీహార్లోని బంకీపూర్లో బీజేపీకి అంతటి భారీ పరాజయం కావటానికి కూడా ప్రధానమైన కారణం కోర్ ఓట్ దెబ్బతినడమే. సో 85% ఆఫ్ యంగ్ ఓటర్స్ బీజేపీకి ఓటు వేశారు 2014లో. 2019కి వచ్చే వరకు ఇది 70%కు పడిపోయింది. స్టిల్ 70%. అందుకే మీరు గమనించండి, కాస్త సీట్లు బీజేపీకి తగ్గాయి. బీజేపీకి 2024 ఎన్నికలు వచ్చే వరకు భారీగా తగ్గాయి. ఎస్పీ లెడ్ అలియన్స్కు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి 2024 లోక్సభ ఎలక్షన్స్లో. ఇప్పుడు ఈ 2024 లోక్సభ ఎలక్షన్స్లో కేవలం 50 to 55% ఆఫ్ యంగ్ ఓటర్స్ మాత్రమే బీజేపీకి ఓటేశారు. అంటే 2014 నుంచి 2024 వరకు మన గ్రాఫ్ చూస్తే యంగ్ ఓటర్స్ బీజేపీ వెనకాల ర్యాలీ కావడం అనేది కన్సిస్టెంట్గా, గణనీయంగా, బోత్ కన్సిస్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్గా తగ్గుతూ వస్తుంది. దాని ప్రభావం కూడా బీజేపీ సీట్ల టాలీపై కూడా పడుతూ వచ్చింది. 2014లో హయ్యెస్ట్ గెలుచుకుంటే 2019లో కొంత తగ్గితే 2024లో డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎస్పీ లెడ్ అలియన్స్కు సమాజ్వాదీ పార్టీకి మొదటిసారిగా ఇటీవల కాలంలో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. మీరు చూడండి, ఇప్పుడు జెన్జీ ఎఫెక్ట్తో గనక, జెన్జీ ఎఫెక్ట్ లేనప్పుడే, కాక్రోచ్ల ఉద్యమం లేనప్పుడే, యువతరం పైన పెల్లెట్ గన్లు ప్రయోగించినప్పుడే, ఎక్స్పైరీ అయిన బాష్పవాయువు ప్రయోగించినప్పుడే, యువతను విదేశీ ఏజెంట్లను తిట్టినప్పుడే, ఇవన్నీ లేనప్పుడే జెన్జీ ఓటింగ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కాస్త జెన్జీ ఓటింగ్ ఇంకా ఎక్కువ తగ్గితే ఎంత ప్రమాదం ఉంటుందో అన్న ఆందోళన బీజేపీలో మొదలైంది. అయితే ఈ 3 డైమెన్షన్స్ మీకు చెప్పాను. అంటే సీట్లు కాస్త 3 to 5% ఓటింగ్ మారితే కంప్లీట్గా సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అందులో తక్కువ మార్జిన్తో గెలిచిన సీట్లలో అత్యధికం బీజేపీ గెలిచింది. యువ ఓటర్లు బీజేపీకి రోజు రోజుకు దూరం అవుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో టెన్షన్ కలగటానికి ఇది కారణం. అయితే జెన్జీ ఎఫెక్ట్ ఉంది, మిగతావన్నీ బీజేపీకి అనుకూలంగా ఉంటే జెన్జీ ఒక్కరే పెద్ద ప్రమాదాన్ని తేకపోవచ్చు. కానీ మీరు గమనించండి, సంవిధాన్ ఖత్రేమే హై అంటూ ఇండియా కూటమి ప్రచారము ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అయోధ్య సీటే లేకుండా చేసింది, ఓడిపోయేలా చేసింది. వారణాసిలో 2024లో మోడీ మెజారిటీ 1,00,000 ఓట్లకు పడిపోయింది. అంతకుముందు 4 లక్షల పైగా మెజారిటీ ఉంటే 1,00,000 ఓట్లకు మోడీ మెజారిటీయే పడిపోయింది. మోడీకే ఓట్ల శాతం భారీగా తగ్గింది. బీజేపీ ఎస్పీ కన్నా తక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. ఇక 2027 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీకి ఎథికల్ ఓటర్ దూరం అవుతున్నారు, కోర్ ఓటర్ దూరం అవుతున్నారు,
జెన్జీ ఎఫెక్టే కాదు, యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనల వల్ల ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనైతే బీజేపీ నాయకులు పార్టీ పదవులకే రాజీనామా చేశారు. బీజేపీ కోర్ ఓటర్ అయిన అప్పర్ కాస్ట్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది బీజేపీకి. దాంతో పాటు మీకు రామ్ మందిర్ నరేటివ్ దెబ్బతినడం వల్ల రామ మందిరంలో జరిగిన చోరీ మీకు హిందుత్వ ఓటర్ని ఎఫెక్ట్ చేసింది. మీకు సి ఓటర్ సర్వే కూడా చెప్తోంది మెజారిటీ ఆఫ్ ది హిందుత్వ ఎన్డీఏ ఓటర్లు, బీజేపీ ఓటర్లు మీకు రామ మందిరంలో జరిగిన చందా చోరీ తమ ఫేత్ పైన, విశ్వాసం పైన దెబ్బగా భావించారు, తీవ్రంగా వ్యతిరేకించారని. దీనికి తోడు ఇథనాల్ ఇష్యూ ఉంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కూడా సి ఓటర్ సర్వే ప్రకారం 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్లు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ జెన్జీ ఎఫెక్ట్కు యూజీసీ సోషల్ జస్టిస్ గైడ్లైన్స్, ఇథనాల్, చందా చోరీ, సంవిధాన్ ఖత్రే మే హై ఇవన్నీ జోడయ్యాయనుకోండి, జెన్జీ ఓటు కనుక కోల్పోతే ఆ పార్టీ రాజకీయంగా తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవచ్చన్న టెన్షన్ ఇవాళ బీజేపీ శిబిరంలో ఉత్తరప్రదేశ్లో కనబడుతుంది. 3.24% ఓటుతో 144 సీట్స్ తేడా వచ్చిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 7.22%తో 148 సీట్స్ తేడా వచ్చిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సో ఇంత తక్కువ ఓట్లతో సీట్ల భారీగా తేడా వచ్చే రాష్ట్రంలో నేను ఇప్పటి వరకు చెప్పిన ఫ్యాక్టర్స్ బీజేపీకి అనివార్యంగా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. అయితే ప్రతిపక్షాలకు ఇళ్ళకనే పండుగ కాదు, రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. ఎన్నికలు ఇంకా నెలల పాటు ఉంది, 6 నెలలు ఉంది. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ నాయకత్వానికి ఓటమి నుంచి నేర్చుకొని వేగంగా రికవర్ అయ్యేటువంటి స్వభావం ఉంది, చరిత్ర ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలందుకు ఉదాహరణ మహారాష్ట్రలో, హర్యానాలో గెలిచిన తీరు చూసాం. ప్రతిపక్షాలకు సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో దిట్ట. అందువల్ల ఇప్పటికిప్పుడు ప్రజల తీర్పు ఫైనలైజ్ అయిందని చెప్పలేం. కానీ బీజేపీకి జెన్జీ టెన్షన్ మాత్రం ఖచ్చితంగా పట్టుకుంది అని అర్థమవుతుంది.